చూసుకుందాం ఇతర సంసారం తర్వాత మన సంసారం మనం చూసుకుందాం ఫస్ట్ నాని గారు అదేందో ముందు పడేయండి ఫస్ట్ అయితే. ఇంకా దీపాదాస్ మున్షి పైన వేటు, దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్గా ఉంది. దీపాదాస్ మున్షికి ఇక్కడ నుంచి అవుట్ అనే వార్త ఒకటి హైలైట్గా ఉంది. ఇక తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరుపైన అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి నెలకొంది. ఆమె స్థానంలో త్వరలో మరొకరి నియామకం జరగబోతోంది. సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. భారీ ప్రక్షాళన దిశగా ఏఐసిసి అడుగులు వేస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏఐసిసి లెవెల్లో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఏఐసిసి లెవెల్ అంటే ఢిల్లీ అధిష్టాన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాల వారీగా ఇన్ఛార్జ్లన్నీ మార్చాలనే ఒక ఆలోచన కావచ్చు, ఇతరత్ర అంశాల మొత్తం కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలే అధిష్టాన నిర్ణయం తీసుకున్నది. కానీ ఒక విషయం ఇక్కడ దీపాదాస్ మున్షి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే గతంలో ఒకసారి సివిల్ సొసైటీస్ అని చెప్పి హరగోపాల్ గారు గారిని, కోదండరామ్ గారిని, గాద ఇన్నయ్య గారిని, ఇంకా ఇతరాత్ర వ్యక్తులు పిలిచి సెక్రటరీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడిండు. ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏంది ఏం కథ అనే విషయాన్ని ఆయన మాట్లాడినట్టుగా మనం ఒక ఫోటో చూసినాం. ఆ ఫోటోలో ఒక అధికారిక భవనం, అది సెక్రటరేట్ అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీగా ఆయన అక్కడ కూర్చున్నాడు. పీసీసీ చీఫ్ పక్కన పెడితే ఎమ్మెల్సీ స్థానంలో అక్కడ కూర్చున్నాడు ఆయన ఒక బీసీ వ్యక్తిగా. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అక్కడ కూర్చున్నాడు. కానీ దీపాదాస్ మున్షికి ఏం సంబంధం అని నాకు అర్థం కాదు. అక్కడ కూర్చొని దీపాదాస్ మున్షికి ఏం సంబంధం? సెక్రటరీ అధికారిక కార్యక్రమంలో పోవడానికి అధికారిక కార్యాలయంలో ముఖ్యమంత్రి పక్కకు కూర్చొని ఆమె కూర్చున్నది. ఆమెకి ఏం సంబంధం? ఆమె ప్రభుత్వ ఇన్ఛార్జా లేకపోతే మీ పార్టీకి ఇన్ఛార్జా? ఆమెకి ఏం సంబంధం అక్కడ కూర్చోడానికి? ప్రతి వ్యవహారంలో కూడా ఆమె తలదూర్చి ప్రభుత్వంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నదట. ఇది నేను చెప్తున్నమాట కాదు, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు చెప్తున్నమాట. ఇంకో ముచ్చట ఏంటంటే గతంలో ఇక్కడ మాణిక్ రావు ఠాక్రే పనిచేసిండు, మాణిక్ ఠాకూర్ పనిచేసిండు, ఇంక ఇతరత్ర ఇన్ఛార్జ్గా పనిచేసారు. వీళ్ళంతా కూడా ఏకంగా దిగ్విజయ్ సింగ్ అంటే ఇన్ఛార్జ్గా పనిచేసిపోయారు తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందు కూడా. అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడే కిరాయి తీసుకొని ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఉండలే. కానీ ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నది దీపాదాస్ మున్షి. కారణం ఏంటి? ప్రభుత్వం వచ్చింది కదా ఏదైనా పైరవీలు చేసుకోవాలనే ఉద్దేశం మీది, అంతేనా మీ ఉద్దేశం? సరే, మీ వ్యక్తిగత విషయం ఇక్కడ తీసుకొని కూర్చుంటారా ఏందని వ్యక్తిగత విషయం. కానీ ఈ చర్చ మా దగ్గరే కాదు, చర్చ అంతర్గతంగా పార్టీలో కూడా కొనసాగుతుంది. ఎవరి పార్టీలో చేరాలన్నా కూడా ఆమె కండిషన్స్ పెట్టి లేకపోతే ఆమెనే కొంత నిర్ణయం తీసుకోవడం అనేది కూడా అంతర్గతంగా పార్టీలో విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఎవరికి సంబంధించిన చర్చలు లేకుండానే పార్టీలో చేర్చుకుంటున్నారట. పార్టీలో చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతున్నదట. అనేక ఆరోపణలు ప్రతిపక్షాలు కూడా గతంలో అనేక ఆరోపణలు చేసినాయి. గతంలో ఒక మాజీ మేయర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరంగానే ఆయన నుంచి చాలా పెద్ద మొత్తంలో ముట్టినాయి. అందుకే ఆయనకి ఒక ప్రధాన పార్లమెంటరీ నియోజకవర్గ టికెట్ ఇస్తామని కూడా ఆలోచన చేసి ఆ తర్వాత ఆ విషయం బయటికి పొక్కడంతో ఆయన టికెట్ క్యాన్సిల్ అయిందని కూడా ఒక చర్చ జరిగింది. సో అటువంటి చర్చలు, అనేక ఆరోపణలు అయితే దీపాదాస్ మున్షి మీద ఉన్నాయి. ఒకసారి మనం మార్పు విషయంలో చూస్తున్నాం. ఒక అంశం అయితే హైలైట్గా ఉంది. సో ఆమెను మార్చబోతున్నారట పార్టీ ఇన్ఛార్జ్గా. ఈ స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ని లేదా జైరాం రమేష్ని, అశోక్ గెహ్లట్ని ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉన్నదట. కొత్త సంవత్సరంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ భారీ మార్పులు చేర్పుల దిశగా కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా ప్రక్షాళన దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శులతో పాటుగా పలు రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ను మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిని సైతం మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే అవకాశం కనబడుతోంది. ఇక పరిశీలనలో ముగ్గురు పేర్లు ఎవరెవరంటే జైరాం రమేష్ది, అశోక్ గెహ్లట్ది, వీళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీళ్ళ పేర్లు పరిశీలించి ఎవరికైతే ఇన్ఛార్జ్గా ఇస్తే బాగుంటుందనే విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ని తీసుకోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఛత్తీస్గఢ్తో అది విద్యుత్ ఒప్పందం ఉంది కదా తెలంగాణ రాష్ట్రానికి. ఆ విద్యుత్ ఒప్పందంలో అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే కాబట్టి ఆ విషయాలపైన కొంత నిజాలను నిగ్గు తేల్చి ఆయన స్వయంగా వస్తే ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటాడు. ఆ విషయంలో కొంత కేసీఆర్ని లాక్ చేయొచ్చని ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదట. కాంగ్రెస్ పార్టీ చేస్తుందట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసి ఆయనని ఇటు తీసుకురావాలి ఇన్ఛార్జ్ కానీ ప్రయత్నం చేస్తాం. మాక్సిమం ఆయన పేరే ప్రస్తావనకు వస్తుంది. ఆయన కనుక వద్దు కూడదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్లో అశోక్ గెహ్లట్ లేదా ఇక్కడ ఎవరు జైరాం రమేష్ పేర్లు తెర మీదకి వస్తున్నాయి. చూద్దాం మరి ఎవరు ఇన్ఛార్జ్గా వస్తారు, ఏంది ఏం కథ అనేది. ఎవరు ఇన్ఛార్జ్గా వచ్చినా పార్టీ ఇన్ఛార్జ్ ప్రభుత్వంకి వాళ్ళకి ఒరిగేది ఏమున్నది. కానీ సో ఇక్కడ ఈ విషయం ఆల్రెడీ వచ్చింది కాబట్టి, దీపాదాస్ మున్షి అంశం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఇంకో విషయం ఏంటంటే బీసీ నాయకుడే పీసీసీ చీఫ్ అయినా కూడా ఆయన ఈ చుట్టూ ఉండేటువంటి కొంతమంది
ఏమంటారు అగ్ర ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి కబంధ హస్తాల్లోనే ఆయన ఉన్నట్టుగా అక్కడిక్కడ చర్చ జరుగుతోంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే స్వయంగా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎవరో కొత్తగా పార్టీలో చేరి అసలు తెలంగాణలో సమాజంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తెలియదు, తెలంగాణ రావడంలో కాంట్రిబ్యూషన్ తెలియదు, పోనీ ఏదైనా ఐడియాలజీ ప్రకారంగా ఉద్యమాలు చేసిరా ఒక సంఘానికో ఒక విద్యార్థులకో లేకపోతే ఏదో ఒక తరహాలో ఏమైనా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందంటే కాంట్రిబ్యూషన్ లేనటువంటి వ్యక్తులు ఈరోజు గాంధీ భవన్ నడిపిస్తున్నారట. ఇది కాంగ్రెస్ వర్గాలు జరుగుతున్న ఒక చర్చ, ఇంటర్నల్ కోల్డ్ వార్ జరుగుతోంది. పిసిసి అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు చాలామంది గొప్పగా ఫీల్ అయ్యారు, ఆయనకు సాగర సత్కారాలు అనేకంగా లభించినాయి, బీసీలు మొత్తం కూడా సంతోషించారు. కానీ ఆయన మళ్ళా ఆధిపత్య కులాలకు సంబంధించి కబంధ హస్తాల మధ్యలో ఉండిపోయినట్టుగా ఒక చర్చ. అదే కాకుండా ఎవరో ముఖం తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి కానీ ఏదైనా సమాజానికి కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఏం కాంట్రిబ్యూషన్ అనేది అసలు ఆయన ప్రస్తావనలు 2023 దాకా ఆయన ఎవరికి తెలియదు కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఈరోజు తెర మీదకి వచ్చి గాంధీ భవన్ మొత్తాన్ని కూడా ఆయన హ్యాండ్లో తీసుకున్నట్టుగా ఒక చర్చ అయితే నడుస్తున్నది. ఏకంగా బహిరంగంగానే మాట్లాడుకుంటారు, ఆ వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. సో చాలా సూటిగా నేను పేరు కూడా చెప్పొచ్చు, కానీ అది అంతర్గత విషయం కాబట్టి నేను పేరు చెప్పడం లేదు. సో ఇక్కడైనా మీరు గమనించి మీరు బీసీల పక్షాన మీకు బీసీ అనే ఒక ట్యాగ్ ఉన్నది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి స్థానం లభించింది, పీసీ అధ్యక్షుడిగా అయ్యారు. రేపటి రోజున మీరు నేను డెఫినెట్గా చెప్తున్నా ఒక బీసీ బిడ్డగా మీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఎప్పుడు మీరు ఈ బీసీలని పట్టుకొని నడిచినప్పుడు, బీసీలకు అవకాశాలు ఇచ్చినప్పుడు, బీసీలకు ఆవశ్యకత కనిపించినప్పుడు, కానీ లేదు కూడదనుకుంటూ మీరు ఇంకా ఆధిపత్య కులాల కబంధ హస్తాల మధ్యనే చిక్కినట్టుగా ఉంటే, పంజరంలో వేసిన చిలకలాగానే ఉంటే మీకు ఇబ్బందే, ఆ తోటి బీసీ పక్షాలు ఏవైతే సంతోషపడ్డాయో మీరు అధికారం చేపట్టి మీరు పీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత ఆ బీసీ పక్షాలకు కూడా ఇబ్బంది. సో మీ నియామకం ద్వారా రాష్ట్ర ప్రజానికం మొత్తం సంతోషించారు కాబట్టి, ముఖ్యంగా బీసీలు సంతోషించారు కాబట్టి, ఒక రాష్ట్రానికి మా బీసీ అధ్యక్షుడు ఉన్నాడు, ఒక జాతీయ పార్టీకి మా బీసీ అధ్యక్షుడు ఉన్నాడని చెప్పి సంతోషపడుతున్నారు కాబట్టి మీరు ఆ సంతోషాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. ఏకంగా రేపు మాపై ఏర్పడ్డే కమిటీల్లో కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన నేతలు చెప్తేనే అప్రూవల్ ఇచ్చే అవకాశం లేదంటే ప్రతిదానికి ముఖ్యమంత్రి ప్రభుత్వానికి పెద్ద, ఆయన పార్టీకి మీరే కదా. సో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, బీసీలకు అవకాశాలు కల్పించండి. చాలా పెద్ద ఎత్తున కొన్ని చర్చలు, కొన్ని ఆరోపణలు చక్కర కొడుతున్నాయి. సో ఆ విషయాలన్నింటినీ కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి, నిజాలు తేల్చాలంటే మీరు మౌనం వీడాలి, అట్ ది సేమ్ టైం మీరు బీసీలకు అవకాశం కల్పించాలి.